హాయ్ ఎవరివన్. ఈరోజు క్లాస్లో మనం వెర్నియర్ క్యాలిపర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, వెర్నియర్ క్యాలిపర్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ a measuring device that is used for measurement of linear dimensions. Okay, measurement of linear dimensions and diameters of round objects with the help of the measuring jaws. Okay, measuring jaws అంటే ఈ ఫోర్ ఉన్నాయి కదా. ఓకే, వీటిని మెజరింగ్ జాస్గా మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో a vernier caliper is a precision measuring instrument. Okay, it is used to measure up to an accuracy of 0.02 mm. Okay, సో మనం ఏంటంటే అప్ టు 0.02 mm వరకు మనం మెజర్ చేయగలం బై యూజింగ్ ద వెర్నియర్ క్యాలిపర్ అన్నమాట. సో దీన్నే మనం ఏంటంటాం, లీస్ట్ కౌంట్ అంటాం. ఓకే, అంటే లీస్ట్ కౌంట్ అంటే అతి తక్కువ మెజర్మెంట్ మనం మెజర్ చేయగలిగే క్వాంటిటీని మనం లీస్ట్ కౌంట్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇది ఇన్స్ట్రుమెంట్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ వెర్నియర్ క్యాలిపర్ కనుక దాని లీస్ట్ కౌంట్ ఏంటంటే 0.02 mm. ఓకే, సో కమింగ్ టు ద పార్ట్స్ ఆఫ్ ది వెర్నియర్ క్యాలిపర్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫిక్స్డ్ ఇంటర్నల్ జా, మూవబుల్ ఇంటర్నల్ జా అని ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు ఇందాక డెఫినేషన్ వచ్చేసారా, డయామీటర్ ఆఫ్ రౌండ్ ఆబ్జెక్ట్స్ అని ఇచ్చాడు. ఓకే, సో మనం ఈ టాప్ సైడ్ ఉన్నాయి కదా ఈ రెండు జాస్. ఓకే ఓకే ఇలా ఉన్నాయి కదా. సో ఆ రెండు జాస్ని మనం ఏంటంటే ఇంటర్నల్ డయామీటర్ ది రింగ్ కానీ అండ్ రౌండ్ ఆబ్జెక్ట్స్ యొక్క ఇంటర్నల్ డయామీటర్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సపోజ్ ఒక రింగ్ ఇలా ప్లేస్ అయ్యి ఉందనుకో. ఓకే, సో ఫస్ట్ ఇది ఫిక్స్డ్ జా కదా. ఓకే, ఇది ఇంటర్నల్గా వన్ సైడ్ టచ్ అయ్యేలా పెట్టుకుంటాం. ఈ మూవబుల్ జా ఉంది చూసారా, దాన్ని అడ్జస్ట్ చేసి అందరి సైడ్కి టచ్ అయ్యేలాగా మనం అడ్జస్ట్ చేసుకొని మెజర్మెంట్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. అంతవరకు మనం ఆ డైమెన్షన్ ఉందనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో బట్ ఏంటంటే ఈ లాకింగ్ స్క్రూ ఉంది కదా, ఇది ఇక్కడ మనం ఫిక్స్ చేశాక ఈ లాక్ స్క్రూని మనం టైట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మెజర్మెంట్ చేసేటప్పుడు ఈ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసి మెజర్మెంట్స్ అనేవి నోట్ చేస్తాం కదా, ఆ టైంలో కొన్నిసార్లు ఇది స్లైడ్ అయ్యి మనకి మెజర్మెంట్స్ అనేవి డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కదా. సో దట్ మనకి ఏంటంటే ఈ లాకింగ్ స్క్రూ అనేది టైట్ చేసుకోవడం వల్ల ఈ ఆబ్జెక్ట్ మనం రిమూవ్ చేసిన మెజర్మెంట్ అనేది డిస్టర్బెన్స్ అనేది రాదన్నమాట. ఓకే, సో దానికి ఈ లాకింగ్ స్క్రూ అనేది యూజ్ చేస్తాం మనం. ఓకే, సో ఇక్కడ కింద మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫిక్స్డ్ ఎక్స్టర్నల్ జా, మూవబుల్ ఎక్స్టర్నల్ జా అని ఇచ్చాడు కదా. సో ఒక ఆబ్జెక్ట్ని మనం ఇలా ప్లేస్ చేసాం, దీని ఎక్స్టర్నల్ డైమెన్షన్ని మెజర్ చేయడానికి మనం ఈ ఎక్స్టర్నల్ జాస్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ సర్ఫేస్ వన్ సైడ్ ఫిక్స్డ్ జాకి టచ్ అయ్యేలా పెట్టి రెండో సైడ్ మనకి ఏంటంటే మూవబుల్ జాతో అడ్జస్ట్ చేసుకొని, ఓకే, అడ్జస్ట్ చేసుకుని దాని అనదర్ సర్ఫేస్ టచ్ అయ్యేలా పెట్టుకొని లాక్ స్క్రూని టైట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మీరు థంబ్ గ్రిప్, ఫైన్ అడ్జస్ట్మెంట్ స్క్రూ అని ఇచ్చాడు కదా. సో వాటి యూజ్ ఏంటంటే థంబ్ గ్రిప్ ఏంటంటే దీన్ని స్లైడ్ చేయడానికి ఇక్కడ షేప్ చూసేవాళ్ళు ఇచ్చారు. సో ఈజీ మూవ్మెంట్ కోసం మనం ఈ షేప్ అనేది ఇచ్చాడు అనమాట. బై యూజింగ్ థంబ్ ఈ స్లైడ్ అవుతుంది కదా ఈ మూవబుల్ జా అనేది. ఓకే, ఈ టోటల్గా ఈ అసెంబ్లీ మొత్తం ఇలా స్లైడ్ అవుతుంది. ఓకే, సో దాన్ని ఈజీగా స్లైడ్ చేయడం కోసం మనకి ఇక్కడ ఒక థంబ్ గ్రిప్ అనేది ఇస్తారన్నమాట. ఓకే, సో థంబ్ని ఇలా ప్లేస్ చేసి మనం టు అండ్ ఫ్రో మోషన్ అనేది మనం చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఫైన్ అడ్జస్ట్మెంట్ స్క్రూ అని వచ్చాడు కదా. సో కొంచెం మనం ప్రతిసారి మనం థంబ్ తోటే టు అండ్ ఫ్రో మోషన్ చేయలేం కదా, కొంచెం చిన్న చిన్న డైమెన్షన్ని అడ్జస్ట్ చేయాలన్నప్పుడు ఈ ఫైన్ అడ్జస్ట్మెంట్ స్క్రూ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో దట్ డెసిమల్ పాయింట్స్లోకి ఈ స్లైడర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట, టు అండ్ ఫ్రో. ఓకే, సో ఇక్కడ కమింగ్ టు ద ఎక్స్టర్నల్ జా. ఓకే, సో ఇలా మనం మెజర్ చేశాక లాక్ స్క్రూ టైట్ చేస్తాం కదా. సో లాక్ స్క్రూ టైట్ చేశాక ఈ ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ చేస్తాం.
ఓకే, రిమూవ్ చేసాక ఇక్కడ మెజర్మెంట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద మెయిన్ బాడీ, ఇక్కడ మెయిన్ బాడీ అని ఇచ్చారు కదా, ఈ టోటల్ ఇదంతా మెయిన్ బాడీ కింద వస్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫిక్స్డ్ అండ్ మూవబుల్ అని ఉంది చూసారా. సో ఫిక్స్డ్ అంటే ఈ జా మొత్తం ఈ మెయిన్ బాడీకి అసెంబుల్ అయి ఉంటుంది. ఓకే, అదే మూవబుల్ అనుకోండి, ఈ పోర్షన్ ఇలా ఈ మెయిన్ బాడీ మీద స్లైడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ మెయిన్ బాడీ మీద మనం మెయిన్ స్కేల్ డివిజన్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ స్లైడింగ్ పార్ట్ ఉంది కదా చూసారా, మూవబుల్ జా అసెంబ్లీ. ఓకే, సో దీని మీద మనం విన్నెట్ స్కేల్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో వన్ మోర్ థింగ్, అట్ ది ఎండ్ ఆఫ్ ది మెయిన్ బాడీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే చిన్న ప్రొజెక్షన్ లో ఉంది. అదేంటంటే ఈ మూవబుల్ జా ఉంది కదా, సో దీనికి అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, ఇలా. ఓకే, దీని యూజ్ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేశాడు కదా, డెప్త్ బార్ అంటే ఒక ఆబ్జెక్ట్ ని ఒక డెప్త్, సపోజ్ బ్లైండ్ హోల్స్ అలా ఉన్నాయనుకోండి. సో దీని డెప్త్ మనం ఎలా మెజర్ చేస్తాం అంటే, దీన్ని ఈ బేస్ ఉంది చూసారా, దీన్ని సర్ఫేస్ టచ్ అయ్యేలా మనం సెట్ చేసుకుంటాం. ఓకే, సో సెట్ చేసుకున్నాక ఈ డెప్త్ బార్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట బై యూజింగ్ దిస్ స్లైడర్ అసెంబ్లీ. ఓకే, సో మూవబుల్ జా ఉంది కదా, దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఇది ఇలా బ్యాక్ ఇలా అన్నామంటే ఈ డెప్త్ అనేది ఇలా పెరుగుతూ వస్తుంది అన్నమాట. ఓకే, సో అలా మనం అడ్జస్ట్ చేసి డెప్త్ సర్టన్ పొజిషన్కి రీచ్ అయ్యాక మనం లాక్ స్క్రూని టైట్ చేసుకొని ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో బై యూజింగ్ ద వెర్నియర్ క్యాలిపర్ వీ కెన్ ఆల్సో మెజర్ ద డెప్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ స్లాట్స్, వీ కెన్ మెజర్ ద కీ బేస్ డెప్త్. ఓకే, సో అలా మనం ఈ డెప్త్ బార్ యూజ్ చేసి మనం డెప్త్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ది వెర్నియర్ క్యాలిపర్. ఓకే, ఇన్ డీటెయిల్ గా మీకు డిస్క్రిప్షన్ నెక్స్ట్ స్లైడ్స్ వేస్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే, సో డూ యూ మిస్ ఎనీథింగ్, లాకింగ్ స్క్రూస్, ఓకే అన్ని కవర్ చేసాం. ఓకే, సో చెప్పాను కదా ఫిక్స్డ్ జా. ఫిక్స్డ్ జా అంటే ఏంటి, ఈ పార్ట్. ఓకే, ఇలా. ఓకే, ఫిక్స్డ్ ఇంటర్నల్ జా అండ్ ఫిక్స్డ్ ఎక్స్టర్నల్ జా అని సింపుల్ గా మనం ఫిక్స్డ్ జాస్ అంటాం. ఓకే, సో ఫిక్స్డ్ జాస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది బీమ్ స్కేల్. ఓకే, చెప్పాను కదా ఇది మెయిన్ బాడీకి అటాచ్ అయి ఉంటుంది. ఓకే, సో వన్ జా ఈజ్ యూజ్డ్ ఫర్ టేకింగ్ ఎక్స్టర్నల్ మెజర్మెంట్ అంటే బాటమ్ సైడ్ ఉన్నది. ఓకే, అండ్ అనదర్ ఫర్ టేకింగ్ ఇంటర్నల్ మెజర్మెంట్ అంటే టాప్ సైడ్ చెప్పాం కదా ఎలా ఉంటుందో. ఓకే, అంటే ఈ పోర్షన్. ఓకే, అదేంటంటే ఇంటర్నల్ మెజర్మెంట్ కి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద మూవబుల్ జార్స్, మూవబుల్ జార్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది వెర్నియర్ స్లైడ్. ఓకే, చెప్పాను కదా ఇది వెర్నియర్ స్లైడ్. ఓకే, ఇలా మనకి ఈ వెర్నియర్ స్లైడ్ కి మూవబుల్ జాస్ అనేవి, ఇది ఎక్స్టర్నల్ మూవబుల్ జా, ఇది ఇంటర్నల్ మూవబుల్ జా అసెంబుల్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో one jaw is used for external measurement and another for internal measurement. Okay, so coming to the vernier slide. Okay, సో వెర్నియర్ స్లైడ్ గురించి చెప్పాం కదా, మెయిన్ బాడీ మీద స్లైడ్ అవుతూ ఉంటుంది ఈ అసెంబ్లీ అనేది. ఓకే, సో ఈ పోర్షన్. ఓకే, దీనికి ఎక్స్టర్నల్ జా అండ్ ఇంటర్నల్ జా అనేది, ఇంటర్నల్ మూవబుల్ జా అనేది అటాచ్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెర్నియర్ స్లైడ్ మూవ్స్ ఓవర్ ద బీమ్. ఓకే, బీమ్ ఆర్ మెయిన్ బాడీ అనుకోవచ్చు. ఓకే, మెయిన్ బాడీ అంటే ఇది టోటల్ మెయిన్ స్కేల్ బాడీ ఉంటుంది కదా. ఓకే, దీని మీద ఈ స్లైడర్ అనేది ఇలా మూవ్ అవుతూ వస్తుంది అన్నమాట. ఓకే, సో మూవ్స్ ఓవర్ ద బీమ్ అండ్ కెన్ బి సెట్ ఇన్ ఎనీ పొజిషన్ బై మీన్స్ ఆఫ్ ది స్ప్రింగ్ లోడెడ్ థంబ్ లెవర్. ఇక్కడ మీరు చూసారుగా థంబ్ లెవర్ ఇచ్చాడు, ఇందాక ప్రీవియస్ గా డిస్కస్ చేశాం కదా. సో ఈ స్లైడర్ ని మూవ్ చేయడానికి చిన్న పార్ట్ ఇలా ఇస్తాడు, సో దాని మీద మనం థంబ్ ప్లేస్ చేసి టు అండ్ ఫ్రో అనేది మనం మూవ్ చేయొచ్చు అని చెప్పాను కదా. సేమ్
Okay, coming to the beam, the vernier slide and depth bar attached to it slide over the beam. Okay, so vernier slide అంటే ఇది. ఓకే, ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా. డెప్త్ బార్ అంటే సో ఇలా కనెక్ట్ అయి ఉంటుంది ఈ వెన్నెర్ స్లైడ్ కి. ఓకే, సో ఈ రెండు ఏంటంటే మెయిన్ బాడీకి అటాచ్ అయ్యి ఉంటాయి అండ్ ఇట్ విల్ స్లైడ్ ఓవర్ ద బీమ్ అంట. ఓకే, సో ద గ్రాడ్యుయేషన్స్ ఆన్ ద బీమ్ ఆర్ కాల్డ్ మెయిన్ స్కేల్ డివిజన్స్. ఓకే, సో బీమ్ అంటే ఇదే కదా. ఓకే, సో ఇక్కడ గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయి కదా, అది మెయిన్ స్కేల్ డివిజన్స్ అన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద డెప్త్ బార్ ఈస్ అటాచ్డ్ టు ద వెర్నియర్ స్లైడ్ and is used for measurement of depth. Okay, it is used to measure the depth of a hole. Okay, previous గా డిస్కస్ చేసాం కదా ఎలా మెజర్ చేస్తా ఉన్నది. ఓకే, thumb lever. The thumb lever is spring loaded which helps to set the vernier slide in any position on the beam. ఓకే, ఇక్కడ ఇలా షేప్ ఉంది కదా, సో దాని మీద మనం తంబు పెట్టి మనం టు అండ్ ఫ్రో మోషన్ అనేది స్లైడర్కి ఇస్తాం అనమాట. ఓకే, vernier scale is graduated and marked on the vernier slide. ఓకే, సో ఇది ఇక్కడ, సో ఇక్కడ గ్రాడ్యుయేషన్స్ అనేవి మనకి ఇలా ఇస్తాడు అనమాట. ఓకే, సో దాన్ని మనం వెర్నియర్ స్కేల్ అంటాం అనమాట. ఓకే, సో ద డివిజన్స్ ఆఫ్ దిస్ స్కేల్ ఆర్ కాల్డ్ వెర్నియర్ డివిజన్స్. ఓకే, ద మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ ఆర్ డివిజన్స్ ఆర్ మార్క్డ్ ఆన్ ద బీమ్. ఓకే, అంటే మెయిన్ స్కేల్ డివిజన్స్ అనేది ఈ బీమ్ మీద లేదా మెయిన్ బాడీ మీద మార్క్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, vernier height gauge. The construction of the vernier height gauge is similar to that of the vernier caliper. Okay, in that it is with a rigid base. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే సో ఫిక్స్డ్ జాస్ ఉండాల్సిన ప్లేస్ లో మనకి ఇక్కడ రిజిడ్ బేస్ ఉంటుంది. ఓకే, మూవబుల్ జా ఉండాల్సిన ప్లేస్ లో అంటే స్లైడర్ కి అటాచ్ అయి ఉంది కదా, ఇది స్లైడర్. ఓకే, సో దాని ప్లేస్ లో మనం ఇక్కడ స్క్రైబర్ ని యూజ్ చేస్తాం అన్నమాట, ఇది స్క్రైబర్. ఓకే, సో మిగతావన్నీ సేమ్ ఉంటాయి. ఓకే, సో ఇది అప్ చేస్తే మెయిన్ బాడీ. ఓకే, లేదా దీన్నే కాలం అంటాం. ఓకే, సో దీని మీద మెయిన్ స్కేల్ డివిజన్స్ అనేవి మార్క్ అయి ఉంటాయి, ఇక్కడ దీని మీద వెర్నియర్ స్కేల్ డివిజన్స్ అనేవి మార్క్ అయి ఉంటాయి. ఓకే, సో దీన్ని మనం ఎలా యూజ్ చేస్తాం అంటే సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఇలా ప్లేస్ అయ్యి ఉంది అనుకోండి. ఓకే, సో దీన్ని మనం జీరోగా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఈ స్క్రైబర్ ని ఇది ఎలా స్లైడర్ కదా, స్లైడర్ కి అసెంబ్లీ అయ్యింది కనుక ఇది మూవ్ అవుతుంది టాప్ అండ్ బాటమ్. ఓకే, సో దాన్ని అడ్జస్ట్ చేసి ఈ టాప్ సర్ఫేస్ కి స్క్రైబర్ అనేది టచ్ అయ్యేలా మనం ప్లేస్ చేస్తాం అన్నమాట. సో దట్ మనకి ఏంటంటే ఇక్కడ రీడింగ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో సింపుల్ సినారియో మనకి ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ అండ్ మూవబుల్ జాస్ ని ఇక్కడ మనం రిజిడ్ బేస్ అండ్ స్క్రైబర్ తో మనం రీప్లేస్ చేస్తున్నాం అంతే. బట్ మిగతా ప్రిన్సిపల్ అంతా సేమ్ యాజ్ వెర్నియర్ క్యాలిపర్. ఓకే, సో ఇట్ ఈస్ గ్రాడ్యుయేటెడ్ ఆన్ ద సేమ్ వెర్నియర్ ప్రిన్సిపల్ which is applied to the vernier caliper. Okay, so the main slider carries a jaw upon which various attachments may be clamped. The jaw is an integral part of the main slide. Okay, main slide అంటే ఇది. Okay, so a vernier depth gauge is precision instrument used to measure the depth of a hole, recess, slot and steps with an accuracy of 0.02 mm. Okay, same as the vernier caliper. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డెప్త్ ఆఫ్ హోల్స్ అని ఇచ్చాడు కదా, అది ఎలా మెజర్ చేస్తారంటే ఇక్కడ ఈ స్క్రైబర్ ప్లేస్ లో మనం వేరే ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఇక్కడ ఇది స్క్రైబర్ కదా, ఇది హైట్ మెజర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఇక్కడ డెప్త్ ఆఫ్ హోల్ ఇచ్చాడు కదా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. బట్ ఇక్కడ ఏంటంటే ఇలా ఒక అసెంబ్లీ ఉంటుంది అనమాట. ఓకే, సో దాన్ని మనం హోల్లో ఇన్సర్ట్ చేసి మన మెజర్మెంట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో అది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం ఎలా అసెంబ్లీ ఉంటుంది అనేది. ఓకే, when the jaws touch the work table when a scale shows 0 reading. ఓకే, సో ఈ జా అనేది ఉంది కదా స్క్రైబర్. ఓకే, అది
వర్క్ టేబుల్ని టచ్ అయ్యేలా ఉంటే అది జీరో రీడింగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో అప్లికేషన్ ఆఫ్ వెనియర్ గేజెస్. ఓకే, వెనియర్ హైట్ గేజ్ is mainly used for layout work. Okay, and it is used for measuring the step and depth of a blind hole. It is used for measuring the width of the slot and external dimension. Okay, the vernier height gauge is used with the dial indicator to check the hole location, pitch dimension, concentricity and eccentricities. Okay, సో వెనియర్ హైట్ గేజ్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, సో అందులో మనం ఏంటంటే కొన్నిసార్లు మనం డైల్ ఇండికేటర్స్ అనేవి యూజ్ చేస్తామంట. అది ఏ పర్పస్ కోసం అంటే హోల్ లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, పిచ్ డైమెన్షన్స్ కి, కాన్సెంట్రిసిటీకి, ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి మనం డైల్ ఇండికేటర్ ఉన్న వెనియర్ హైట్ గేజ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద డెప్త్ అండ్ విడ్త్. ఓకే, it is used to measure sizes from the lower plane with the help of a offset scriber. Okay, as shown in the figure. Okay, సో చెప్పాను కదా ఇందాక ఇది స్క్రైబర్ అసెంబ్లీ. ఓకే, సో ఇందాక దీంట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డైరెక్ట్గా ఈ వర్క్ ప్లేస్కి ఫ్లాట్గా ఇలా వస్తే ఇక్కడ మనకి జీరో రీడింగ్ అనేది చూపిస్తుంది. చూసారా ఎంత ఆఫ్సెట్లో ఉందో. ఓకే, సో ఆ ఆఫ్సెట్ అనేది ఈ హైట్కి ఈక్వల్గా ఉంటుంది. సో దట్ మనకి ఏంటంటే జీరో రీడింగ్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకే, సో మనం హైట్ మెజర్ చేయాలంటే ఈ స్క్రైబర్ని ఇలా టాప్ సర్ఫేస్కి టచ్ అయ్యేలా పెట్టాం అనుకోండి. ఓకే, దీన్ని మనం జీరో లేదా డేటా రెఫరెన్స్ ప్లేన్గా మనం తీసుకుంటాం. ఓకే, వర్కింగ్ టేబుల్ని. సో దట్ మనకి ఏంటంటే యాక్యురేట్గా ఇది ఎంత హైట్ ఉంది అనేది మనం ఈ వెనియర్ హైట్ గేజ్ని యూజ్ చేసి మెజర్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఇక్కడ స్క్రైబర్ని యూజ్ చేసాం హైట్ మెజర్ చేయడానికి. ఇక్కడ అసెంబ్లీ చూడండి. ఓకే, ఓకే, చిన్న షాఫ్ట్ అనేది ఓకే ఈ అసెంబ్లీకి అటాచ్ చేసి ఉంచారు. ఓకే, చూసారు కదా. సో దాని ద్వారా ఏంటంటే ఇది కూడా సేమ్ ప్రిన్సిపల్. ఓకే, సో జీరోకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో టచ్ అయ్యి మనం జీరో రీడింగ్ చెక్ చేశాక మనం ఏంటంటే సో ఈ స్లైడర్ని అడ్జస్ట్ చేస్తూ ఆ హోల్ డెప్త్ ఎంతవరకు ఉందనేది మనం ఈ షాప్ని ఇన్సర్ట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, రీడింగ్ అనేది మనకి ఇక్కడ బి మీద చూపిస్తుంది. ఓకే, సో ఇవి 2 టైప్స్ అన్నట్టు. ఓకే, సో ఒకటి మనం హైట్ని మెజర్ చేయొచ్చు, ఇంకోటి డెప్త్ని మెజర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, so coming to the angular measurement. Okay, the most common instruments used to check angles are bevel or bevel gauge. You can see here. Okay, this is the bevel or a bevel gauge. Okay, and universal bevel gauge. This is universal bevel gauge. Okay, and bevel protractor. Okay, so దీన్ని 3D లో చూద్దాం for better visibility. Okay, so this is how the bevel and universal bevel are look like. Okay, so this is the bevel protractor. Okay, coming to the bevel gauge, it cannot measure angles directly. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి గ్రాడ్యుయేషన్స్ అనేవి లేవు. సో దట్ మనకి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని మనం ఇలా ప్లేస్ చేసాం అనుకోండి. ఓకే, ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉంటే దీన్ని మనం అడ్జస్ట్ చేసుకొని ఈ ఇక్కడ స్క్రూ ఇచ్చాడు కదా, స్క్రూని టైట్ చేసుకుంటాం వన్స్ ఇట్ టచెస్ ద టూ సర్ఫేస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, సో యాంగిల్ లాక్ అయ్యాక మనకేంటంటే ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి మనం దాన్ని మెజర్ చేస్తాం అన్నమాట, ఎంత యాంగిల్ ఉన్నది అనేది. ఓకే, సో కమింగ్ టు యూనివర్సల్ బెవెల్ గేజ్, సేమ్ అసెంబ్లీ ఉంటుంది, బట్ ఒక ఎక్స్ట్రా బ్లేడ్ అనేది మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఫస్ట్ బెవెల్ గేజ్ లో 2 ఉంటే ఇక్కడ 3 ఉన్నాయి. ఓకే, ఒక ఎక్స్ట్రా బ్లేడ్ అనేది యాడ్ అయితే దాన్ని యూనివర్సల్ బెవెల్ గేజ్ అంటాం మనం. ఓకే, సో ఇది ఎందుకంటే కొన్నిసార్లు మనం ఈ బెవెల్ గేజ్ యూజ్ చేసి కొన్ని యాంగిల్స్ మెజర్ చేయలేని పాసిబిలిటీస్ ఉంటాయి. సో అలాంటి టైంలో మనం ఈ యూనివర్సల్ బెవెల్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద బెవెల్ ప్రొట్రాక్టర్. సో ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ యాంగులర్ మెజర్మెంట్స్. ఎందుకంటే సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే దీని మీద మనకు గ్రాడ్యుయేషన్స్ అనేవి ఇచ్చారు. ఓకే, సో దట్ మనకి ఏంటంటే మనం ఒక బాడీని మనం ప్లేస్ చేసామంటే
సో ఇది దీనికి టచ్ అవుతుంది కదా. సో మనం ఇక్కడే డైరెక్ట్గా ఎంత యాంగిల్లో ఆ ఆబ్జెక్ట్ అనేది ఉంది అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ ద గ్రాడ్యుయేషన్స్ ఆన్ ద స్కేల్. ఓకే, సో ఆ గ్రాడ్యుయేషన్స్ అనేవి 0 to 180 మార్క్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, 0 to 180 degrees. ఓకే, సో దీని యాక్యురసీ ఏంటంటే 1 degree. ఓకే, సో లీస్ట్ కౌంట్ ఏంటంటే 1 degree అన్నట్టు. ఓకే, వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్. ఓకే, సో ద వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ ఈస్ ప్రిసిషన్ ఇన్స్ట్రుమెంట్ meant for measuring angles precisely to an accuracy of 5 minutes. ఇది చాలా సార్లు అడుగుతాడు. ఓకే, సో ఇది లీస్ట్ కౌంట్. ఓకే, లీస్ట్ కౌంట్ ఆఫ్ ది వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ అంటే 5 minutes అన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవి లాకింగ్ నట్స్. ఓకే, సో మనం ఒక ఆబ్జెక్ట్ ని ఇక్కడ ప్లేస్ చేసాం అనుకోండి ఇలా. సో ఈ యాంగిల్ ని మెజర్ చేశాక ఆబ్జెక్ట్ మనం తీసేస్తాం కదా. సో తీసేసాక మనకి ఈ యాంగిల్ మెజర్మెంట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ లాకింగ్ స్క్రూస్ అనేవి ఇస్తాడు అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే మెయిన్ స్కేల్, డయల్, వెర్నియర్ స్కేల్, డిస్క్. ఓకే, సో వన్ ఎండ్ ఏంటంటే 60 degree బివిల్ ఉంటుంది. ఓకే, సో అనదర్ వే అంటే 45 degree బివిల్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది 45 degree, ఇదేమో 60 degree ఉంటుంది. ఓకే, సో ఇదేమో స్టాక్. ఓకే, ఫిక్స్డ్ గా ఉంటుంది. ఈ బ్లేడ్ అనేది మూవబుల్ అనమాట, అంటే అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దట్ ఇట్ ఇస్ కాల్డ్ అడ్జస్టబుల్ బ్లేడ్. ఓకే, సో డీటెయిల్ గా నెక్స్ట్ స్లైడ్ లో డిస్కస్ చేద్దాం. సో స్టాక్ అని చెప్పాను కదా. సో stock, this is one of the contacting surface during the measurement of an angle. Preferably, it should be kept in contact with the surface from which the inclination is measured. Okay, ఇది స్టాక్ కదా. ఓకే, ఇది అడ్జస్టబుల్ వన్. ఓకే, సో ఇది ఏంటంటే ఇది ఫిక్స్డ్ గా ఉంచుతాం లైక్ ఏ రిఫరెన్స్ ఆర్ ఏ డాటమ్ యూ కెన్ సే. ఓకే, సో దట్ మనం ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ని ఇలా ప్లేస్ చేసినప్పుడు ఈ అడ్జస్టబుల్ బ్లేడ్ ని మనం మూవ్ చేస్తాం. ఇది రిజిడ్ గానే ఉంటుంది అనమాట. ఓకే, ఇది అడ్జస్టబుల్ బ్లేడ్, ఇది రిజిడ్. ఓకే, సో ఆ రిజిడ్ గా ఉండే పార్ట్ నే మనం స్టాక్ అంటాం ఇక్కడ. ఓకే, సో దాన్ని ఆ స్టాక్ ని మనం ఏంటంటే రెఫరెన్స్ గా మనం యూజ్ చేస్తాం. ఓకే, కమింగ్ టు ద డైల్, ఇట్ ఈస్ pivoted to the disc and can be rotated through 360 degrees. ఓకే, సో చెప్పాం కదా డైల్. ఓకే, ఇది 360 degrees రొటేట్ అవుతుంది. ద వెర్నియర్ స్కేల్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ అటాచ్డ్ టు ద డైల్. ఇక్కడ చూసాంగా వెర్నియర్ స్కేల్ ఉంటుంది. ఓకే, అది డైల్ కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ద డైల్ ఈస్ లాక్డ్ టు ద డిస్క్ వైల్ రీడింగ్ ద మెజర్మెంట్. ఓకే, సో మన డిస్టర్బెన్స్ ఏమి ఉండకుండా లాకింగ్ నట్స్ ఇచ్చేది డిస్కస్ చేసాం కదా ఇక్కడ. ఓకే, సో ఇది ఏంటంటే మన బ్లేడ్ మూవ్ అవ్వకుండా, ఇక్కడ ఏంటంటే టైల్ మూవ్ అవ్వకుండా లాగింగ్ నట్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ సర్క్యులర్ ఇన్ షేప్ అండ్ ద ఎడ్జ్ ఈస్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ డిగ్రీస్. ఓకే, సో చూసారుగా ఇక్కడ గ్రాడ్యుయేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో దట్స్ అబౌట్ ద డయల్. ఓకే, coming to the blade, this is the other contacting surface of the instrument that contacts the work during measurement, preferably the inclined surfaces. Okay, so it is fixed to the dial with the help of the clamping lever. Okay, a parallel groove is provided in the center of the blade to enable it to longitudinally position whenever necessary. అంటే మన కొన్నిసార్లు ఎర్రర్స్ ఉంటాయి కదా, ఆ ఎర్రర్స్ అనేవి రిపీటెడ్ యూజెస్ వల్ల మనకి కొన్నిసార్లు కరెక్ట్ చేయాల్సి వస్తుంది బ్లేడ్స్ ని, యాంగిల్స్ ని అలాంటివి. సో ఆ టైంలో ఏంటంటే చిన్న నాచ్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ బ్లేడ్ అనేది అడ్జస్ట్ చేయడానికి మనకి ఫీజిబిలిటీ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ బ్లేడ్ గురించి మనం చెప్పాం కదా, వన్ సర్ఫేస్ ఏమో స్టాక్ ఇలా ఉంటే అనదర్ బ్లేడ్ ఏమో ఇలా ఉంటుంది అన్నమాట. సో దట్ మనకి ఏంటంటే ఈ యాంగిల్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ని మనం మెజర్ చేయొచ్చు. ఓకే, coming to the locking screws, two knurled locking screws are provided, one to lock the dial to the disc and other to lock the blade to the dial. Okay, చెప్పాం కదా ప్రీవియస్ గా సేమ్ సినారియో. సో యూజెస్ ఆఫ్ ది వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే, సో హౌ ఇట్ వర్క్స్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఓకే,
ఓకే, 2 ఫేసెస్ ఇచ్చాం కదా, అలా మనం వెన్నీర్ బిల్ ప్రొట్రాక్టర్ని ప్లేస్ చేసి సో ఈ యాంగిల్ని మనం కనుక్కుంటాం. సారీ, ఈ యాంగిల్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ యాంగిల్ని మనం మెజర్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో apart from being used for measuring angles, the vernier bevel protractor is also used for setting work holding devices on the machine tool work tables. Okay, సో ప్రతి వర్క్ హోల్డింగ్ డివైజెస్ కి సర్టన్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, ఇలాంటి యాంగిల్లోనే మనం ప్లేస్ చేయాలి అలాంటి ఉంటాయి కదా. సో దట్ ఆ యాంగిల్ మెజర్ చేసి సర్టన్ ప్లేస్ లో మనం లొకేట్ చేయడానికి కోసం ఈ వెనియర్ బిల్ ప్రొట్రాక్టర్స్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇట్ ఈస్ యూజ్ టు మెజర్ ద అక్యూట్ యాజ్ వెల్ యాజ్ అబ్ట్యూజ్ యాంగిల్స్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇది అక్యూట్ యాంగిల్, ఇది అబ్ట్యూజ్ యాంగిల్. ఓకే, అబ్ట్యూజ్ అంటే మోర్ దెన్ 90 అన్నట్టు కదా, అక్యూట్ అంటే లెస్ దెన్ 90. ఓకే, ఓకే, for setting work holding device to angles on machine tools, work tables, etc. Okay, coming to the dial caliper. It is a direct reading instrument that resembles or same as the vernier caliper. Okay, సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ వెనియర్ గ్రాడ్యుయేషన్స్ ఉండాలి ఈ స్లైడర్ మీద, రైట్? ఇది స్లైడర్ కదా, మూవబుల్ జా, రైట్? సో దాని మీద ప్రీవియస్ మనం ఏం అబ్జర్వ్ చేసాం, వెనియర్ గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి ఈ స్లైడర్ మీద. అదే ఇక్కడైతే మనకి ఒక డైల్ అనేది ఇచ్చాడు అనమాట. ఓకే, సో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో దానిలో గ్రాడ్యుయేషన్స్ అనేవి ఇచ్చాడు. ఓకే, వెనియర్ స్కేల్ ని రిప్లేస్ చేసి డైల్ అనేది ఇక్కడ ఇచ్చారు అనమాట. ఓకే, రిమైనింగ్ సేమ్ ప్రాసెస్. ఓకే, సో ఈవెన్ లుక్ కూడా మీరు చూసుంటే సేమ్ ఉంది కదా. ఓకే, సో ఇట్ ఈస్ ఫాస్టర్ అండ్ ఈజియర్ టు రీడ్ ఏ డైల్ క్యాలిపర్ దెన్ టు రీడ్ ఏ ట్రెడిషనల్ వెనియర్ క్యాలిపర్, అంతే కదా. సో మనం ఏం చేస్తాం, వెనియర్ క్యాలిపర్ ఉందనుకోండి, ఇక్కడ డివిజన్స్ ఉంటాయి కొన్నిసార్లు. మనం ఈ మెయిన్ స్కేల్ డివిజన్స్ తో వెనియర్ స్కేల్ డివిజన్స్ కోఇన్సిడెన్స్ ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది మనకి, రైట్? బట్ ఇక్కడ ఏంటంటే డైలీలోనే మనకి మెజర్మెంట్ అనేది చూపిస్తుంది. సో ఫాస్ట్గా మనం రీడింగ్ అనేది చెక్ చేయొచ్చు, రైట్? సో therefore each dial graduations represents 1/100th of 5 mm, that is 0.05 mm అన్నమాట. ఇక్కడ గ్రాడ్యుయేషన్స్ మీరు అబ్జర్వ్ చేశారు కదా, సో ఈచ్ గ్రాడ్యుయేషన్ అనేది ఎంత ఉంటుంది అంటే 0.05 mm. ఓకే, సో ఇక్కడ మీరు లీస్ట్ కౌంట్ అబ్జర్వ్ చేస్తుంటే సేమ్ యాజ్ ద వెనియర్ క్యాలిపర్. ఓకే, 0.02 mm. ఓకే, సో ఈ డెప్త్ బ్లేడ్, ఇక్కడ మెజరింగ్ జాస్, ఇవన్నీ సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది వెనియర్ క్యాలిపర్ అండి. ఓకే, సో ఇందులో పెద్ద డిస్కషన్ ఏం చేయాల్సిన పని లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ వెనియర్ స్కేల్ని మెజర్ చేయడానికి మనకి డైల్ని యూజ్ చేస్తున్నాం అంతే. అంటే డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ కోసం మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కొనుక్కుంటారు కదా. సో దానిలాగే ఇక్కడ మనకి ఏంటంటే డైల్ క్యాలిపర్ అనేది ఇన్వెంట్ చేశారు, ఎందుకంటే ఫాస్ట్గా మనకి మెజర్మెంట్ అనేది రీడ్ చేయడం కోసం. సో ఓకే, కొన్నిసార్లు మీరు ఇక్కడ డిజిటల్ వెనియర్ కూడా చూసి ఉంటారు. ఓకే, ఇక్కడ డిజిటల్గా డిస్ప్లే అవుతుంది ఎంత ఉంది అనేది మెజర్మెంట్. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి ఏంటంటే డైల్ అనేది యూజ్ చేశాడు అంతే. ఓకే, సో దిస్ ఈస్ ద డిజిటల్ క్యాలిపర్ అదే సైడ్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు రీడింగ్ అనేది మనకి డైరెక్ట్ ఇక్కడ చూపించేస్తుంది, రైట్? సో వెనియర్ స్కేల్ని, మెయిన్ స్కేల్, ఆ క్యాలిక్యులేషన్ మొత్తం ఇక్కడ మనకు చూపించేస్తుంది. మనం సెపరేట్గా క్యాలిక్యులేట్ చేయాల్సిన నీడ్ అనేది లేదు ఇక్కడ. ఓకే, సో ద డైల్ క్యాలిపర్ ఇస్ ఏ ప్రిసిషన్ ఇన్స్ట్రుమెంట్ దట్ కెన్ బి యూజ్ టు మెజర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డిస్టెన్స్ యాక్యురేట్లీ. ఓకే, సో ఇక్కడ మీరు చూసుంటే ఇక్కడ మనకి లీస్ట్ కౌంట్ అనేది మారింది 0.01 mm. ఓకే, సో ద డిస్టెన్స్ ఆర్ ద మెజర్మెంట్స్ ఆర్ రీడ్ ఫ్రమ్ ద ఎల్సిడి ఆర్ ఎల్ఈడి డిస్ప్లే. ఓకే, సో ఇక్కడ మనకి డిస్ప్లే ఇచ్చాడు కదా. ఓకే, దాన్ని చూసి మనం రీడింగ్ అనేది అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఎంత మెజర్మెంట్, ఒక ఆబ్జెక్ట్ సపోజ్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా, ఇక్కడ ఇలా ప్లేస్ చేసాం అనుకోండి, దీని మెజర్మెంట్ ఎంత ఉంది అనేది డైరెక్ట్గా మనం ఇక్కడే డిస్ప్లేలో చూడొచ్చు. అంతేగాని మనం మెయిన్ స్కేల్ డివిజన్స్, వెనియర్ స్కేల్ డివిజన్స్ అండ్ కోఇన్సిడెన్స్ ఇలాంటివన్నీ ఏం చూడాల్సిన పని లేదు, చేయాల్సిన పని ఉండదు అనమాట. డైరెక్ట్ మనం డిస్ప్లేలో చెక్ చేసుకోవచ్చు. సో ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ డిజిటల్ కౌంటర్. ఓకే,
So the parts of the digital caliper are similar to the ordinary vernier caliper except for the digital display and few other parts. Okay. సో సేమ్ చూసినట్టయితే వెనియర్ క్యాలిపర్ లానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే రీడింగ్ ని మెజర్ చేయడం కోసం మనం ప్రీవియస్ కేసులో ఏం యూజ్ చేసాం, డైల్ యూజ్ చేసాం. ఇక్కడ ఏంటి, ఎల్సిడి డిస్ప్లేని యూజ్ చేసాం అన్నమాట. ఓకే. సో డైల్ తో కంపేర్ చేసుకుంటే ఎల్సిడి డిస్ప్లే అనేది ఫాస్ట్ గా మనకి రీడింగ్ అనేది ఇస్తుంది కదా. ఓకే. సో దట్ ఈస్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది క్యాలిపర్స్. ఓకే. సో ఈ ఇన్స్ట్రుమెంట్ ని క్యాలిబ్రేట్ చేయాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే జీరో సెట్టింగ్ అని ఇచ్చారు చూసారా. సో ఈ జాన్ ని కోన్సైడ్ ఇలా పెట్టుకుని, ఓకే. సో ఇక్కడ జీరోని ప్రెస్ చేస్తే సపోజ్ కోన్సిడెన్స్ అయ్యాక కూడా కొంత వాల్యూ ఇక్కడ చూపించింది అనుకోండి, 0.1 అలాగా. సో ఆ టైంలో ఇక్కడ ఈ జాస్ ని కోన్సిడర్ ఇలా ప్లేస్ చేసుకుని జీరో ప్రెస్ చేస్తే మనకి క్యాలిబ్రేట్ అవుతుంది అన్నమాట. ఓకే. సో దట్ మనకి ఏంటంటే రీడింగ్స్ అనేవి యాక్యురేట్ గా వస్తాయి, ఫాల్ట్ వాల్యూస్ రాకుండా. ఓకే. అది ఇక్కడ అడ్వాంటేజ్. సో మిగతా పార్ట్స్ ప్రాసెస్ అంతా సేమ్. ఇక్కడ చూసారా, డెప్త్ బార్ ఇచ్చాడు, మెయిన్ స్కేల్, రైట్. సో ఓన్లీ వన్ థింగ్ ఈస్ ఎల్సిడి డిస్ప్లే. ఓకే. దట్ ఈస్ డిఫర్స్ ఫ్రమ్ ద ఆర్డినరీ వెర్నియర్ క్యాల్. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.